స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి లేవియా కాండము  అందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకున్న 10 నిమిషాలు. లేవియా కాండము 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన ఎక్కించండి. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ బుధవారం రాత్రి జరుగుతున్న ఈ కర్మేలు ప్రార్థన పెట్టి వందనాలు. సార్వత్రిక క్రైస్తవ సమాజం అంతటిని ప్రవ్వా ఇగో మీరు జ్ఞాపకం చేసుకునండి. క్రైస్తవ సమాజం యొక్క బలిపీఠాలను సరిచేయబడడానికి మండడానికి దేవ కృపణీయమని చదవబడినటువంటి నీ వాక్కు ద్వారా నీ దాసుని అభిషేకించి నీ ఆత్మచేత నింపి ప్రవ్వా వచ్చిన ప్రజలకు లైవ్లో వింటున్న వారికి సార్వత్రిక సంగమునకు క్షేమాభివృద్ధి మేలు ఆశీర్వాద దీవెన కలుగునట్లుగా ప్రతి అపవాది కార్యములకు నాశనం అపజయము కలుగునట్లుగా వాక్యమైన యేసయ్య నాతో మాతో మాట్లాడి మీరే మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కర్మేల ప్రార్థనకు చేసినటువంటి మీ అందరికీ ఆయా స్థలములో నుండి దేవుని యొక్క వాక్యం వినిచినటువంటి ప్రజలకి ప్రభును రక్షకుడైన యేసయ్య నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మంచిది, చాలా సమయం అయింది కనుక చాలా క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని సార్వత్రిక సంఘ క్షేమము కొరకు అందరూ కూడా 10 నిమిషాలు ప్రార్థించేద్దాం. హల్లెలూయా. ఎన్నో మార్లు ఈ లేఖనాన్ని గూర్చి మరి మనం వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ బట్టి మరొకసారి ఈ లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. దేవుడు మానవాళిగా ఉన్నటువంటి మనలను తన రక్తము చిందించి తన స్వజనులుగా చేసుకుని ఉన్నాడు. అంటే లోకము దాని ఆశలు గతించుచు ఉన్నవని యోహాను ప్రవక్త చెప్పాడు. కనుక దేవుడు చేసుకున్నటువంటి ప్రజలము ఈ లోకముతో పాటు మనం గతించడం దేవునికి ఇష్టం లేదు. ఈ లోకంతో పాటు మనం కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కనుక తన పరిశుద్ధ రక్తాన్ని చెందించి దేవుడు తన సొత్తైన ప్రజలుగా దేవుడు మనం చేసుకుని ఉన్నాడని అపోస్తులైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పాడు. చూడండి ఒకసారి చదవండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. చాలండి. పరిశుద్ధ జనముగా ఏర్పరచబడిన వంశముగా దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా దేవుడు మనల్ని చేసుకుని ఉన్నాడు. ఎక్కడి నుండి అంటే లోకములో నుండి, చీకటిలో నుండి, పాపములో నుండి దేవునికి అవిధేయులుగా ఉన్నటువంటి మనలను దేవుడు ఈ రీతిగా తన సొత్తైనటువంటి ప్రజలుగా ఆయన చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా లోకముతో పాటు గతించకుండా తన సొత్తైనటువంటి ప్రజలుగా దేవుడు మనల్ని చేసుకుని ఉన్నాడు. అలా చేసుకుని ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే మన చదివిన మూలవాక్యము ద్వారా లేవియా 6:13 వచనం ప్రకారంగా బలిపీఠము అనేటువంటిది మన జీవితాలలో ఒకటి ఉండాలి. హల్లెలూయా. బలిపీఠము ఒకటి ఉన్నది మనకి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగా నాకొక బలిపీఠం ఉండాలి, నీకొక బలిపీఠం ఉండాలి, కుటుంబానికి ఒక బలిపీఠం ఉండాలి, సంఘానికి ఒక బలిపీఠం ఉండాలి, సార్వత్రికమైనటువంటి క్రీస్తు సంఘానికి ఒక బలిపీఠం ఉండాలి. నిజానికి ఇప్పుడు బలిపీఠం అంటే ఏంటి అనేటువంటి ఒక్క ముక్క కోసం మనం ధ్యానం చేస్తే ఖచ్చితంగా 3 గంటలైనా సరే మనం మాట్లాడుకోకపోతే మనం దాని గురించి ఏమి తెలుసుకోలేం.
కనుక ప్రభు చిత్తమైనప్పుడు ఇదివరకు ఎన్నోసార్లు లైవ్లో ఉన్నాయి నెట్లో బలిపీఠాన్ని కూర్చొనిక వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుని చేత నేను మాట్లాడినవి ఉన్నవి. దైవజనుడు రంజిత్ తోఫిరి గారు కూడా మాట్లాడినవి కనబడుతూ ఉన్నవి. కాబట్టి రాత్రికాల సమయంలో టూకీగా ఒక మాట చెప్పి వాక్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి త్వరగా ముగించేస్తాను. హల్లెలూయా. కనుక వాక్యం ఏం చెప్తుందంటే బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచు ఉండాలని వాక్యం రాయబడింది. ఇప్పుడు అగ్ని మండాలి అంటే మొదట ఏం చేయాలి? బలిపీఠం అనేది కట్టబడాలి. ఎందుకు బలిపీఠము దేనికి అని అంటే సింపుల్గా బలి అర్పించడానికి. మరి ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనం బలులు అర్పిస్తామా? చెప్పండి, అర్పిస్తామా? మరి మనం అర్పించలేనప్పుడు బలిపీఠం ఎందుకు? ఇప్పుడు ఎందుకు బలిపీఠం అర్పించలేనప్పుడు? అది పాత నిబంధన కాలాన్ని కదంటే చాలా మంది పాత నిబంధన కొట్టివేయబడింది, ఇప్పుడు క్రొత్త నిబంధనే కావాలని ఏది మనం వదిలేసేయాలో ఏది పాటించాలో అర్థం కాకుండా క్రైస్తవులు కన్ఫ్యూజన్లో పడిపోయారు. కనుక పరిశుద్ధ గ్రంథములో 66 గ్రంథాల వాక్య సారాంశం మనకు కావాలి. ఏది కొట్టివేయబడలేదు. కానీ యేసు రక్తాన్ని చిందించాడు గనక కోళ్ళ రక్తము మేకల రక్తము కొట్టివేయబడింది. అది మనకి ఇప్పుడు అవసరం లేదు. యేసయ్య దివ్య వాక్యాన్ని మనకి ఇచ్చాడు గనక ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. అంతే తప్ప కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఏ అక్షరము కొట్టివేయబడలేదు. అంతా మనకి కావాలి. కనుక ఈ క్రొత్త నిబంధన కాలంలో మనకి బలిపీఠం ఉండాలి, కానీ బలి అర్పించం. అయినా బలిపీఠం ఉండాలి. ఎందుకు? పాత నిబంధన కాలంలో బలిపీఠం ఉండాలి. ఎందుకంటే మనుషులైనటువంటి వారు ఏదైనా పాపం చేసినప్పుడు ఆ పాపం నుండి ప్రాయశ్చిత్తము కలగడానికి ఈ యొక్క లేవీలో చెప్పినట్లుగా ఈ లేవీలు యాజకులు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిభాషలో పూజారులు మాట, అర్చకులు మాట. వీళ్ళు లేకుండా ఏ పని అవ్వదు. అదేవిధంగా ఈ లేవీలు యాజకత్వాన్ని చేస్తూ వీళ్ళు ఏం చేసేవారంటే ప్రజల యొక్క పాపాలను దేవుని సన్నిధిలో పరిహరించడానికి పావురపు రక్తము, కోళ్ళ రక్తము, మేకల రక్తము, ఈ విధమైనటువంటి రక్త ప్రోక్షణను వారు జరిగిస్తూ వచ్చేవారు. సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమించే వరకు వాళ్ళు ఆ బలిని అర్పించకపోతే మళ్ళా వాళ్ళు పాపముగా మిగిలిపోతారు. కనుక సూర్యాస్తమయంలోగా ఆ రక్తము చేత వీళ్ళు శుద్ధి, వీళ్ళ మైల, వీళ్ళకి ఏదైతే అపవిత్రత ఉందో అది పోగొట్టుకునేవారు యాజకుల ద్వారా. సో ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచు ఉండాలంట. కనుక సింపుల్గా టూకీకి ఒక మాట ఏంటంటే ప్రార్థన అనే బలిపీఠం ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన అనేటువంటి బలిపీఠం ఉండాలి. దైవజనులు రంజిత్ తోఫిరి గారు రాసినటువంటి పాట ఉన్నదా? మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. కూలిపోయిన మన బ్రతుకులా, కూలిపోయిన మన బ్రతుకులా బలిపీఠములను కట్టగరండి, కట్టగరండి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. మరలి రండి దైవ జనమా. హల్లెలూయా. ఏమంటున్నాడు దైవజన్ రంజిత్ తోఫిరి గారు అంటే దైవజనమ అంటే దేవుడు ఈ లోకంలో నుండి ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనమ మరలి రావాలి. ఎందుకు అంటే కూలిపోయినటువంటి మన బలిపీఠాలు కట్టుకోవాలి. హల్లెలూయా. అందుకని ఈరోజు మనకి సెపరేట్గా ఎవరికి వాళ్ళే ఒక బలిపీఠం మనకు ఉండాలి. చాలా ఇంపార్టెంట్ సందేశం. అందుకనే నేను చాలా ఇప్పటి వరకు జూమ్లో వాక్యం చెప్పి తాళరే వెళ్ళి కంగారుగా వచ్చాను. ఇప్పుడు నా హృదయంలో దేవుడు మండిస్తూ ఉన్నాడు. అందుకని ఇప్పుడు వాక్యాన్ని చెప్పడానికి నేను చాలా ఆశతో స్పీడ్గా ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. సో దేవుని సన్నిధికి వచ్చాం. వచ్చినటువంటి మనము అలానే వెళ్ళిపోకుండా దేవుని శక్తితో నింపబడి మనం వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి మనకు ఒక బలిపీఠం ఉండాలి ఇండివిజువల్గా.
ఈ బలిపీఠం ఏంటంటే ప్రార్థన అనేటువంటి బలిపీఠం. హల్లెలూయా. ఇప్పుడు బలి అర్పించడానికి బలిపీఠం కట్టేవాళ్ళు ఎన్నాళ్ళు ప్రజలందరి పాప నిమిత్తం ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలి అర్పించారు. అబ్రాహాన్ని దేవుడు బలిపీఠం కట్టమన్నాడు, తూర్పుకి, పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి, హాయికి. అలా అబ్రాహం బలిపీఠం కట్టాడు, యాకోబు బలిపీఠం కట్టాడు. వీళ్ళు బలిపీఠాలు కడుతూ వచ్చారు. ఇప్పుడు మనం ఏ బలిపీఠం కట్టుకోవాలంటే ఇలా చూడండి, ప్రార్థన అనే బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి ఇండివిజువల్ గా. ఈ ప్రార్థన అనేటువంటి బలిపీఠం మీద మనం ఏం చేయాలని బైబిల్ చెప్పిందో తెలుసా? ప్రసంగి గ్రంథంలోనికి రండి. నేనేం ప్రిపేర్ అవ్వలేదు ఇక్కడికి రావడానికి, కేవలం ఒకటే, దేవుని కొరకు మండే హృదయంతో నేను వచ్చాను. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. చూచుకొనుము, చాలండి. ఇక్కడ ఏం చెప్తుంది? ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చే వాళ్ళంటే ఏం చేస్తున్నారని చెప్పండి. ఏంటి ఇలా చూడండి నన్ను, దేవుని మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరంటే ఏం చేస్తున్నారట? బలి అర్పిస్తున్నారట. అది అక్కడ రాయబడి ఉంది. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకొనుము, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే. అంటే ఏమంట దేవుడు ఏం చెప్తున్నాడు? మనం ఏం అర్పిస్తున్నామంట? బలి అర్పిస్తున్నామంట. చెప్పండి, ఎక్కడ అర్పించాం? మనం అర్పిస్తున్నావా? మరి వాక్యాలు ఎలా రాయబడింది? అందుకే జాగ్రత్తగా మనం చదవాలి, ధ్యానం చేసుకోవాలి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అంటే చూడండి, ఏది బలి అర్పించడం అంటే? ఇప్పుడు మనం పాటలు పాడుతున్నాం, వాక్యాన్ని బోధిస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, కానుకిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే దేవునికి అర్పిస్తున్నాం, అవునా కదా? ఇవన్నీ కూడా దేవునికి అర్పిస్తున్న కానుకే కాదు, ఇవన్నీ కూడా దేవునికి అర్పిస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంట? బలులు అంటారు. అంటే బలిని దేవునికి అర్పించేటువంటిది పాత నిబంధనలో. ఈ క్రొత్త నిబంధనలో ఏ జంతువు పీక కోసి దేన్ని అర్పించక్కర్లే, దేని ప్రాణం తీయక్కర్లే. ఇగో మన పాటే ఒక బలియాగం అంట. హల్లెలూయా. మన మాటే ఒక బలి అర్పణ అంట. మన కానుక, మన సాక్ష్యము, మన ప్రార్థన, మన ఆరాధన, మన జీవితము, ఇదంతా దేవునికంట ఇంపైన ధూపములే ఒక బలిని అర్పించడం అంట. కనుక బుద్ధిహీనులు అర్పిస్తున్నారంట. వీళ్ళు ఏం చేస్తున్నారంట? బుద్ధిహీనులు వారికి నచ్చినట్లుగా చేస్తున్నారట. ప్రతి మాట, ప్రతి పాట, ప్రతి పలుకు వాళ్ళకి నచ్చినట్లుగా. అదంట బుద్ధిహీనులు అర్పించేటువంటి బలి అంట, బుద్ధిహీనులు అర్పించేటువంటి అర్పణ అంట. కాబట్టి దేవుడు ఏం చెప్తుంటే, అలాగ నువ్వు చేయొద్దు. నువ్వు ఎలా ఉండాలంటే సమీపించి మాట ఆలకించుట శ్రేష్టము. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనలో కోరుకున్నదంటే ఏంటి? శ్రేష్టమైనది ఏంటంటే ఆయన మాట ఆలకించాలట. హల్లెలూయా. కాబట్టి అనేకులు బలులు అర్పిస్తున్నారు. ఈ రోజు కూడా చాలా మంది దేవుడు పరిశుద్ధ రక్తాన్ని భూమి మీద చిందించినా గానీ ఇప్పటికి మన పూర్వీకులు, మనము కూడా దసరా నాడు బలులు అర్పిస్తున్నాం. అంటే ఇంకా ఎందుకు ఈ బలులు? 2000 ఏళ్ల క్రితము మానవ రూపంలోనికి రక్షకుడు పరమాత్ముడు వచ్చి బలి అయిపోయి తిరిగి లేచాడు కదా. కనుక ఆయన బలియాగము ద్వారా మానవాళికి విమోచన కలుగుతుంది కదా. ఇంకెందుకు బలి అర్పిస్తున్నారంటే వాళ్ళకి అర్థం కాదు. అలాగే క్రైస్తవులు కూడా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బలి అర్పిస్తున్నారంటే ఆధ్యాత్మికంగా బలి అర్పిస్తున్నారు. కనుక ఇదంతా బుద్ధిహీనులు బలియాలంట. దీన్ని దేవుడు కోరుకోడు లేదంట. అందుకని దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనమంట మన ప్రవక్తను జాగ్రత్తగా చూసుకుని దేవుని సన్నిధిలోనంట ఆయన మాట ఆలకించడే శ్రేష్టం అంట. అన్నిటికంటే. హల్లెలూయా. అన్నిటికంటే ఆయన మాట ఆలకించడే శ్రేష్టం. దీనికంటే ఉత్తమమైనది ఏదీ లేదు. బాలుడైన సమయంలో పాలు ఇచ్చినటువంటి తర్వాత వృద్ధుడు కన్నులు కనబడినటువంటి ఒక వృద్ధ దైవ సేవకుడు దగ్గర పరిచారకుడిగా ఉన్నాడు. చిన్నపిల్లాడు ఉన్న తర్వాత తల్లి లేదు, అక్కడ తండ్రి లేడు, ఎవరూ లేరు. వాడు ఒక్కడే ఉండాలి ఆ పెద్ద ఆయన దగ్గర. అటువంటి ముసలాయన దగ్గర ఈ వ్యక్తి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. దైవజనుడే మాట అనుకుని వచ్చాడు 3 సార్లు. నేను పిలవలేదు నాన్న, వెళ్ళిపోయి పండుకో అన్నాడు. అలా 3 మార్లు పండుకున్నాడు. తర్వాత అతనికి అర్థమైంది, సార్ ఎవరైనా అలా పిలిస్తే చిత్తము నా ఏలినవాడా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మని చెప్పు అంటే ఈయన మాట ప్రకారంగా అంటే దేవుడు దొరికాడు. అంటే ఆత్మాభిషేకము కలిగినటువంటి దైవజనుడు మాటను ఎవరైతే ఫాలో అవుతారో, పాటిస్తారో, అనుసరిస్తారో, తీసుకుంటారో
వారికి దేవుని మాట దొరుకుతుందట. హల్లెలూయా. సో మాట ఆలకించడం శ్రేష్టం. సమూయేలు ఆ బాల్యంలోనే ఆ వృద్ధుడైనటువంటి వాని మాట ఆలకించాడు. తన జీవితంలో దేవుని మాటను పాటించేవాడు అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు ఆ స్కూల్లో టీచర్ని చెప్పిన మాట వినట్లా, వాడు ఏ ప్రయోజకుడు అవుతాడు చెప్పండి? ఇటు స్కూల్లో టీచర్స్ మాట వినట్లే, ఇంటికడ తల్లిదండ్రుల మాట వినట్లే. మరి ఎవరి మాట వెళ్ళినప్పుడు సృష్టికర్త దేవుడి మాట ఎలా వినేస్తారండి? వినలేరు అసలు. దేవుడి మాట అనేకులలో నుండి పంపిస్తాడు దేవుడు, గురువుల ద్వారా, సేవకుల ద్వారా, పెద్దవారి ద్వారా. కాబట్టి ఆ మాటను మనం జాగ్రత్తగా పాటించిన నాడు, కలిగిన నాడు మనకి దేవుని మాట అర్థమవుతుంది. హల్లెలూయా. దైవజన్ స్టీవెన్సన్ గారు అంటారు, నీ మాట నా పాటగా ప్రతిక్షణం పాడని, నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిలుచాటగా నా స్వరం వాడని, నా గీతం ఆత్మలను, నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోని ప్రహర్షించని, నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. హల్లెలూయా. అంటే ఆయన ఎన్నో పాటలు పాడాడు. దైవజనుడు స్టీవెన్సన్ గారు మంచి మంచి పాటలు పాడి అండి చక్కటి సంగీతాన్ని క్రైస్తవ సమాజానికి అందించాడు. ఆయన చక్కగా ఏం చెప్తున్నాడు? ఇది ఎవరి పాట అంట? దేవుని మాట అంట. హల్లెలూయా. చూసా, నీ మాట నా పాటగా అన్నాడు మాట. చాలా అద్భుతమైనటువంటి 4 చరణాలు ఎన్నో ఉన్నాయి ఇందులో. మంచి అద్భుత వర్ణ లిరిక్స్ అన్ని కూడా హృదయాన్ని కదిలిస్తాయి మాట. హల్లెలూయా. కనుక దేవుని మాట మన జీవితంలో ఒక పాటగా బయటికి రావాలి. దేవుని మాట మన బ్రతుకులు ఒక సాక్ష్యంగా బయటికి రావాలి. దేవుని మాటే మన బ్రతుకైపోవాలి మాట. మరి అలా అవ్వాలంటే దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి భక్తుల మాటను మనం అనుసరించాలి. మరి అది దొరకకపోతే, అది పాటించకపోతే, అది వినకపోతే, అది పొందుకోకపోతే మరి ఎప్పుడు ఇదంతా అవుతుంది? దేవుని మాటే మన జీవితం, మన సాక్ష్యం, మన గురి గమ్యం ఎప్పుడవుతుంది? అవ్వదు మాట. అందుకే ఈనాటి క్రైస్తవం చాలా మిస్ అయిపోతుంది, చాలా నష్టపోతున్నారు. ఇప్పుడున్నటువంటి దైవజనులు, అనేక మంది దైవజనులు ఘోరమైన నష్టాన్ని పొందుతారు దేవుని రాజ్యానికి వెళ్తే గనక. ఎందుకంటే దేవుడు చేయమన్నటువంటి పనిని మొత్తం పక్కన పెట్టి వీళ్ళకు నచ్చినటువంటి పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ పనులోనే సంఘాలన్నీ కూడా నష్టపోతూ ఉన్నాయి. అందుకని ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సార్వత్రిక క్రీస్తు సంఘాన్ని బాగు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడు ఈ తరానికి ప్రవక్త రంజిత్ ఓఫిర్ గారు. హల్లెలూయా. ఆయన మాట, ఆయన పాట, ఆయన జీవితము, ఇగో దేవుడు సిలువలో ఎందుకు మన కొరకు బలయ్యాడో, తిరిగి లేచాడో, తిరిగి రాబోతున్నాడో దానిని భూమి మీద ప్రజలకు చూపించడం కొరకే ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆ వ్యక్తి మాట నాకు దొరికితే ఈరోజు నేను ఎలా తయారవ్వగలిగాను. నాకు దొరకకపోతే నేను కూడా మిగిలిన సేవకులాగా వెళ్ళిన ప్రతి చోట నాకు లాభం వచ్చేటట్లుగా, నాకు మేలు కలిగేటట్లుగా నేను కూడా ఉందను. కానీ దేవునికి మేలు కలగాలి, దేవునికి మహిమ కలగాలి, సంఘానికి మేలు కలగాలి అనేటువంటి వాంఛతో బ్రతుకుతున్నాం గనక అంత తొందరగా, అంత ఇదిగా అందరికీ అర్థము కావన్నమాట. హల్లెలూయా. కనుక మనకు బలిపీఠము కావాలి. మనకు ఈ బలిపీఠం మీద మనం దేవునికి నిత్యము బలి అర్పించాలి. అంటే ఆ బలి రక్త ప్రోక్షణ కాదు, కానీ దేవుడు కోరుకున్నట్లుగా దేవుని మాటను యాక్సెప్ట్ చేసి దేవుని మాట ప్రకారంగా చిత్తము నా ఏలినవాడా నీ దాసుడు ఆలకించిన సెలవేమో అని సమూయేలు లాగా ఆ మాట ప్రకారంగా బ్రతికే వ్యక్తులుగా ఉండడానికి అడుగు బలిపీఠం ఉండాలి. హల్లెలూయా. ఇంకా చెప్తున్నాను చూడండి, ఎందుకు బలిపీఠం అంటే ఈ బలిపీఠము నుండి అర్పించినటువంటి అర్పణం ఇది నేరుగా దేవునికి చేరుతుంది మాట. అంటే
బలిపీఠమే లేకపోతే దేవునికి ఏం చేరాలి చెప్పు? చేరడానికి ఏముండదు. అందుకని ఇలా చూడండి, మన జీవితంలో వ్యక్తిగతంగా మనకంటూ ఒక ప్రార్థన బలిపీఠం ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి. మనకు ఇండివిజువల్గా కుటుంబముగా చేసుకోవాలి, సంఘముగా చేసుకోవాలి, మళ్ళీ సెపరేట్గా నీ ఒక్కదానువు నీకు ఒక బలిపీఠం ఉండాలి. ఆ బలిపీఠం మీద ఏం చేయాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఈ బేకురేవు దగ్గర యాకోబులాగా గోజాడాలి. హల్లెలూయా. సుసాను కోటలో ఎస్తేరులాగా మొరలేడాలి. నీకొకటి ఉండాలి, ప్రత్యేకంగా నీకు బలిపీఠం ఉండాలి. ఆ బలిపీఠం మీద నీ దీనత్వాన్ని దేవుని సన్నిధిలో పొందుకోవాలి, తగ్గింపును పొందుకోవాలి. అక్కడ దేవుని కొరకు ఒక బాధ్యతను పొందుకోవాలి, భారాన్ని పొందుకోవాలి. ఇన్ని రకాలమైనటువంటి ఒక విజ్ఞాపన ప్రార్థన ఆ బలిపీఠం మీద నువ్వు అర్పిస్తున్నప్పుడు ఆ ప్రతి ప్రార్థన కూడా ఏమవుతుంది తెలుసా? దేవుని సన్నిధానానికి చేరుతుంది. కాబట్టి ఈనాటికి ఇప్పుడున్నటువంటి క్రైస్తవం ప్రార్థన చేసేటువంటి విధానంలో చిన్నపిల్లలుగా ఉన్నారు. ఏవేవో ప్రార్థనలు, నచ్చినటువంటి ప్రార్థనలు, అనుకూలమైనటువంటి ప్రార్థనలు చేసుకుంటున్నారు. కానీ దేవుడు కోరుకునేటువంటి ప్రార్థన, ఈ ప్రార్థన చేస్తే సాతానికి భయం వేసేస్తుంది, ఈ ప్రార్థన చేస్తే సాతానికి భయం వేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, సాతానికి ఏ ప్రార్థన భయం వేస్తుందో, ఏ ప్రార్థన భయం ఏదో సింపుల్ లాజిక్ చెప్తాను. సపోజ్ ఇప్పుడు సాతానికి భయం వేసేయాలంటే, సాతాన్ని నన్ను ఆశీర్వదించే ప్రభువా అని ప్రార్థన చేస్తే సపోజ్, వాడికి ఏం భయం లేదు. నన్ను గొప్పని చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తే సపోజ్, సాతానికి ఏం భయం లేదు. నన్ను కోటీశ్వరుని చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాం, నాకు ఉద్యోగం ఈ ప్రభువా, నాకు అది ప్రభు, ఇది ఏం ప్రార్థన చేస్తాం, వారికి ఏమీ భయం రాదు. ఎందుకంటే ఇవన్నీ లోకంలో అందరికి ఉన్నాయి. అవునా కదా చెప్పు? అవునా? ఉన్నాయి లేవా? లోకంలో అందరికి ఉన్నాయి కనుక అవి నీకుంటే అంత పెద్ద ఏం లేదు. మహా అయితే కొన్ని దాన ధర్మాలు చేస్తావు, కొన్ని మీటింగ్లు ఎక్కువ పెడతావు, అంతేనా? కొంతమందికి ఉపయోగపడతావు, సహకరిస్తావు. కానీ సాతానుడికి భయం వేసే ప్రార్థన ఏంటి చెప్పనా? చూడండి, నన్ను ఒక ఏలీయలాగా చేయి ప్రవ్వా, నన్ను ఒక ఎస్తేరులా చేయి ప్రవ్వా, నన్ను దావీదులాగా చేయి ప్రవ్వా అని కన్నీరు కాచి గోచాడి దేవుని సన్నిధిలో ఉపవాసాలను ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఈ ప్రార్థన వాడికి భయం వేస్తుంది. ఎందుకు అంటే ఏలియా ఎలాంటి వాడు? బట్టలు లేవు, గొంగలు కప్పుకునేవాడు ఏలియా. ఇల్లు లేదు, వాకిలి లేదు, ఏలియా ఏమీ లేదు తన జీవితంలో. ఒంటరి జీవితం. కానీ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులు మొదటి రాజుల గ్రంథం 18వ వచనం ప్రకారముగా, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం ప్రకారంగా చూడండి, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించి, బయలుదేవుడైతే వానను అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటను పలకకపోయేరి. హల్లెలూయా. కాబట్టి ఏలియా లాంటి ప్రార్థనాపరుడిగా నువ్వు తయారు చేయబడితే సాతానికి ఎందుకు భయమో తెలుసా? చూడండి, ఏలియా ఈ ప్రజలు ఎలా పడితే అలా బ్రతకని అని వదిలేసే టైపు కాదు. ఈ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, నాకెందుకులే, నేను చక్కగా ఉన్నాను, నేను హ్యాపీగా భక్తి చేసుకున్నాను అనుకోడు ఏలియా. ఏం చేస్తాడంటే, ఇక చూడండి, చల్లారిపోయినటువంటి నిన్ను మండేలాగా చేస్తాడు. దేవుని సన్నిధిలో అటు ఇటు ఊగుతున్నటువంటి నిన్ను దేవుని కొరకు స్థిరపరుస్తాడు. అనేక ఆలోచన చేత, లోక సంబంధమైన ఆలోచనలు, దేవుని ఆలోచన. కొంతసేపు అయ్యో నేను అలా ఉండకూడదు, తగ్గించుకుని దేవునికి లోబడి మంచిగా ఉండాలి, ఆయన కొరకు బ్రతకాలని ఆలోచించుకుంటాం. మళ్ళా కొంతసేపు నేను మాట పడకూడదు, నేను తగ్గించుకోకూడదు అని లోక సంబంధమైన సాతాన ఆలోచనలు. ఈ రెండు ఆలోచనల మధ్య చాలా మంది నలిగిపోతుందంటే నాకెందుకు అనుకోడు దైవజనుడు. కాబట్టి ఎన్నాళ్ళ మట్టుకు ఈ రెండు తలంపుల మధ్య నువ్వు తడబడుచుందు అన్ని దేవుని తలంపులతో, దేవుని ఆలోచనలతో ఈ సమాజం అంతా నిండాలని కోరుకున్నవాడు ఏలియా ప్రార్థన. ఇప్పుడు ఆ ప్రార్థన చేస్తే ఏమో తెలుసా? వందలాది మంది దేవుని తట్టు తిరుగుతారు. ఎందుకంటే నువ్వు అలా అయితే నువ్వు అలా చేస్తావు తర్వాత పని. కాబట్టి చెప్పండి, నువ్వే అలా కానప్పుడు, నువ్వు ఒక దావీదులాగా, ఒక ఎస్తేరులాగా, ఒక ఏలియా లాగా నువ్వు కాలేనప్పుడు ఎట్లన్నా అలా ఉండాలని నువ్వు ప్రార్థన చేయగలవా? చెప్పండి, చేయలేవు. అందుకనే ఈరోజు చాలా మంది క్రైస్తవులు చేసేటువంటి ప్రార్థన సాతానికి నష్టం కలగట్లే. దేవుడు బాధపడుతున్నాడు. క్రైస్తవులు చేస్తున్నటువంటి ప్రార్థనలు సాతానికి భయం కలగట్లే, నష్టం కలగట్లే. అప్పుడు చెప్పండి, సాతానికి నష్టము గాని సాతానికి భయము గాని కలిగించలేని ప్రార్థన దేవుని సన్నిధికి ఎలా చేరుతుంది? దేవునికి ఎలా మహిమ కలుగుతుంది? నీ మీదకి ఎలా అభిషేకం వస్తుంది? రాదు. అందుకని వాడు ఎవరైతే ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నారో వారిని పేదరికంతోను,
వాళ్ళని అనారోగ్యంతోనూ, వాళ్ళని అవమానాలతోనూ, వాళ్ళ నిందలతోనూ, వాళ్ళ చుట్టూ అనేక సమస్యలతోనూ పెడితే ఇన్ని బాధలు వాళ్ళ చుట్టూ ఉన్నాయి గనక, ఇన్ని ఇబ్బందులు వాళ్ళు ఉన్నాయి గనక వాళ్ళ మాట ఎవరో పాటించరని సాతాను యొక్క లాజిక్. హల్లెలూయా. సాతాను ప్లాన్ అది మాట, ఎవరు పాటించరు అని చెప్పేసి. అందుకని మూలవాక్యం ఏం చెప్పిందంటే బలిపీఠం అనేది ఒకటి ఉండాలి మనకి. ఈ బలిపీఠం మీద చాలా మంది ఏంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ప్రార్థన ఉండదు. ఉండాలి క్రైస్తవులైనటువంటి మనకు. ఏండి ఇప్పుడు స్నానం, మనకు ఒక బ్రష్ ఉంటుంది ఇంట్లో, చెప్పండి, ఎవరు బస్ దొరికితే ఆ బస్ కడిగేసుకుంటామా? ఎవరు చెప్పులు ఉంటే ఆ చెప్పులు వేసేసుకుంటామా? అలా చేయం కదా. అంటే బట్టలు కూడా ఎవరి ఉంటే అలా వేసేసుకుంటాం ఆ టైంకి. చూడండి, ఆలోచించండి, అవునా కదా. అంటే మనకంటూ సెపరేట్గా ఉంటాయి, ఇవి మన చెప్పులు, ఇవి మన బ్రష్, ఇవి మన డ్రెస్ అంటూ ఉంటుందా? అలాగే ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి కూడా నీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థనలో నువ్వు మోకాళ్ళు ఇస్తున్నప్పుడు అంటే నీకు రెగ్యులర్గా ఒక టైం అనేది ఉండాలి. నీకు కాలేజ్కి వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, పనికి వెళ్తున్నా, ఉద్యోగం, వ్యాపారం, వాట్ ఎవర్ ఏదైనా సరే, అంటే నీకంటూ ఒక పర్టికులర్గా దినచర్యలో దేవునితో గడపడానికి ఒక సమయం అనేది నీకు కేటాయించాలి. దాన్ని వ్యక్తిగతమైన ప్రార్థన అంటారన్నమాట. నీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో దేవుడి సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఇగో నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకున్నప్పుడు ఆలోచించుకుంటా, అవును నేను ప్రతి విషయాలు అలా ఉన్నానేంటి, నేను అలా ఉండకూడదు. ఈ దేవుని ప్రేమ ఏం చూపెడుతున్నాను నేను, ఏది నాలో తగ్గింపేది, నాలో ప్రేమ ఏది, నేను దేవుని కొరకు ఎలా ఉన్నాను, ఆయన మనసు ముందు నేను ఎలా ఉన్నాను అని దేవుని యొక్క వాక్యం అనే అర్థంలో నేను చూసుకుంటున్నప్పుడు ఏంటి నువ్వు కనబడతామాట. దాన్ని నీ ప్రవక్తను సరి చేసుకోమని చెప్పింది. ఎవరో చెప్పడం ఏంటి, నీకు ఎవరు చెప్పక్కర్లే. ఇది దేవుని యొక్క వాక్యం అనేటువంటి అర్థం మాట. హల్లెలూయా. ఆ అద్దం దగ్గరికి వెళ్ళి మనం నిలబడ్డాం అనుకో, మామూలుగా మనకు కనబడతాం లేదా, హెయిర్ దూరుకొని మొత్తం చక్కగా ఫ్రెష్ అప్ అవడానికి అవుతాము కదా చక్కగా. అలాగే మనం దేవుని వాక్యం అనే అద్దం దగ్గరికి వెళ్తున్నప్పుడు అసలు మన ప్రవర్తన ఎలాగుందో, మనం ఎలాగున్నామో, ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో, ఏ విషయంలో దేవునికి నచ్చట్లేదో, ఇవన్నీ కూడా నీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో ఈ బలిపీఠం మీద అర్పించబడతాయి. హల్లెలూయా. దావీదు భక్తుడు తన ప్రార్థన చెప్పాడు, దేవా నా మూర్ఖత్వం వలన ఈ గాయాలు కలిగాయి, ఈ గాయాలు నీకు చెడు కొంపు వచ్చేస్తుంది, దుర్వాసన కలుగుతుంది అన్నాడు. అండి నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. కానీ దావీదు తన జీవితంలోనంట మూర్ఖత్వం వలన కొన్ని గాయాలు కలిగాయంట. ఇప్పుడు ఆ గాయాలట దావీదుకి మంచిది కాదు, దేవునికి దగ్గర అంట దుర్వాసన కలుగుతుందంట. అంత యథార్థంగా ప్రార్థన చేసే. అంటే వ్యక్తిగతమైన ప్రార్థన నీకుంటే నీవు ఎలా తగ్గించుకుంటావో నీకు తెలుస్తుంది. ఏది సరి చేసుకోవాలో, ఏది విడిచిపెట్టాలో, ఏది పాటించాలో, ఏది ఆచరించాలో అన్ని నీకు కలుగుతాయి. ఈ వ్యక్తిగతమైన ప్రార్థన అనేది లేకపోతే నేను చెప్తున్నాను నీకు ఏం అర్థం కాదు క్రైస్తవ జీవితం. వెళ్ళడం రాడే తప్ప కానీ ఏమీ అర్థం కాదు అసలు. హల్లెలూయా. నా జీవితంలో ఇక్కడ వరకు నేను రావడానికి, ఇంత మన్నడానికి, దేవుని పట్ల ఒక రోషం మారడానికి కారణం ఏంటనుకున్నాం, దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం వినేవాడిని, వచ్చేవాడిని. సో అక్కడ ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. పాట పాడడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే లేదు. అలాగే ఏదైనా సరే దేవుడి సన్నిధిలో ఇప్పుడు సపోజ్ పెద్ద సంఘాలు ఉంటాయండి, 1000 మంది ఉంటారు అక్కడ. అందరికీ పాటలు ఇస్తారా? చెప్పండి మాట. అందరికీ కానుకలు అర్పించే అవకాశం ఉండదు, కానీ అందరికీ పాటలు పాడే అవకాశం ఉండదు. అందరికీ పాటలు పాడే అవకాశం ఉండదు, అందరికీ ప్రార్థించే అవకాశం ఉండదు. అవునా కదా? అలాగా అందరికీ దొరకవు అన్నీ కూడా. అందుకని మరి అవకాశం దొరకలేదు కాబట్టి మన జీవితంలో అలా మిగిలిపడేనా చెప్పండి. కాబట్టి స్కూల్కి వెళ్తున్నాం, కాలేజీకి వెళ్తున్నాం, చదువు సరిపోద్దా? చదువు స్కూల్కి వెళ్ళింది వచ్చింది సరిపోద్దా? వచ్చిన తర్వాత స్కూల్లో విన్నటువంటి, కాలేజీలో విన్నటువంటి ఆ లెసన్స్ బట్టి ప్రాక్టీస్ చేసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి, స్టడీ చేయాలి కదా. అవునా కదా? వీటిని బట్టి అక్కడ ఉన్నటువంటిది ఎంత మన దగ్గర ఉంటుందో మనకు అర్థం అవుతుంది. అవునా కదా? ప్రాక్టీస్ చేసుకోవాలి మనకంటూ. కీబోర్డ్కి క్లాస్కి వెళ్తున్నాం, సపోజ్ మన దగ్గర కీబోర్డ్ ఉంది, క్లాస్కి వెళ్ళా, ఇంటికి వచ్చిన ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా త్వరగా వస్తుంది. అవునా కదా? అలాగే అక్కడ విన్నదాన్ని బట్టి అలాగనే దేవుని సన్నిధిలో 1 గంట సేపు, అరగంట సేపు వాక్యం చెప్తారు, ఒక 3 గంటల సేపు మొత్తం మీద ప్రార్థన జరుగుతాయి. సరిపోతుంది ఎంత? మళ్ళా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీవు ప్రాక్టీస్ చేయాలి, దేవుని సన్నిధిలో నువ్వు సాధన చేయాలి, వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడే అంతస్తు అనుభవంలోనికి రావాలి. అది లేకపోతే ఎప్పుడవుతుంది? అందుకనే వెళ్ళేవాడిని వచ్చేవాడిని ఎక్కువ నా జీవితంలో రాత్రులు
అంటే శరీరరీతిగా బలహీనంగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నేను అనారోగ్యంతో ఉన్నానని ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియకుండా ఒంటరిగా పడుకోకుండా మొత్తం కంప్లీట్గా తెల్లవారంతా ఆలోచిస్తూ భయంకరమైన హెడాక్తో నరకవేదన అనిపించి ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతికాను, ఎలా చనిపోవాలి, ఎక్కడికి వెళ్ళి చనిపోవాలి, బాడీ కనబడాలా లేదా, రకరకాల ఆలోచనతో ఉన్నాను. అలాగ దేవుని దగ్గరికి నేను వచ్చిన తర్వాత ఇప్పుడు అలాగనే అనేకమైన నిద్రలేని రాత్రులు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి, ప్రభువా నన్ను ఎందుకు రక్షించుకున్నావు చెప్పు, నన్ను ఎందుకు రక్షణలోనికి రప్పించావు, చావాల్సిన నన్ను ఎందుకు నువ్వు కాపాడుకున్నావు, కాబట్టి దేవా నన్ను ఆ పని కొరకు బలపరచండి, ఆ అభిషేకం నాకు ఇవ్వండి, అటువంటి ప్రార్థనాత్మతో నింపండి అని దేవుని సన్నిధిలో తెల్లవారు నేను ప్రార్థన చేస్తూ తెల్లవారిన తర్వాత పడుకునేవాడిని. రాత్రులంతా అలా నాకు తెలుసు బాగా కొన్ని 100 రాత్రులు గడిపాను దేవునితో. ఇక్కడే అగో ఈ అరమాలు తినగానే నా ప్రార్థన స్థలం, అక్కడ అలా మోకలేసి అరమాలు పెట్టుకోండి. లైట్ వేస్తే ఇంట్లో అందరూ డిస్టర్బ్ అయిపోతారని లైట్ వేయకుండా మరి ఏంటి ఆ విధంగా దేవుని సన్నిధిలో చాలా చీకటిలో నేను అలా గడుపుతూ బలహీనమైనటువంటి శరీరంతో నేను చెప్తాను, నా మట్టికి నేను చాలా ఎక్కువ గంటలు ప్రార్థన చేసుకునేవాడిని. హల్లెలూయా. కనుక దేవుడు శక్తి దొరికింది, దేవుని అభిషేకం దొరికింది. అంటే నేను ఏం పని చేయాలో, దేని కొరకు బ్రతకాలో, నేను క్రైస్తవ జీవితంలో ఎలా కొనసాగాలో ఇత్యాది సంగతులు దేవుడు నా ముందుకి రకరకాలుగా దైవజనుల ద్వారా పుస్తకాల ద్వారా తీసుకుని వచ్చేవాడు. ఆ విధంగా మనం చేయవలసిన పని ఇది. 2 ఆడపిల్లలు పొద్దున్న లేచిన తర్వాత ఏం చేయాలనిపిస్తుంది, ఏమీ చేయలేకుండా జుట్టు ఎరబేసుకుని ఖాళీగా ఇలా గుండ్రంగా తిరుగుతుంది ఆడపిల్ల. లేవు కానీ ఆడపిల్లకంటూ ఒక పద్ధతి, ఒక నియమం ఉంటుంది. సో ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఏమైనా బాసన్లు సామాన్లు ఉంటే అవి క్లీన్ చేసుకోవాలి, వంట చేసుకోవడానికి బట్టలు ఏమైనా ఉంటే అవి మొత్తానికి అవునా ఆడపిల్ల పని చేయాల్సిన క్రమం. అలాగే క్రైస్తవ జీవితంలో మనం క్రైస్తవులు కాబట్టి ఏదైనా బ్రతికేయడం కాదు, మనము కూడా మనం చేయవలసినటువంటి పనులు ఏంటి అంటే పాస్టర్ గారు అంటే ఆయన చేసుకుంటాడు అనేది కాదు, మనం క్రైస్తవులం. ఆ తర్వాతే పాస్టర్ ఎవరైనా సరే, ముందు క్రైస్తవులం, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు. ఈ విధమైనటువంటి భావజాలంతో మనం చేయవలసినటువంటి పనులు ఏంటో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి చాలా షార్ట్, ఎందుకంటే ఇది కంటిన్యూ చెప్పాలని చెప్పాను కదా, తక్కువ 3 గంటల సేపు ఒక బలిపీఠం కోసం చెప్తే 3 గంటలు అయిపోతుంది. కాబట్టి బలిపీఠం అనేది చిన్న అంశాన్ని చెప్పలేసాను. ఇది ఇండివిజువల్ గా నీకు ఉండాలి, దాని మీద నువ్వు అర్పించాలి, దేవునికి చేరేది దాని ద్వారా చేరదు అనమాట. అది నీకు ఉండాలి ఖచ్చితంగా. రెండోది సంఘము అనేటువంటి బలిపీఠం ఉండాలి. అంటే నువ్వు ఒక్కదాన్ని ప్రార్థన చేసుకోలేవు, ఎక్కువసేపు చేసుకోలేవు, ఎలా చేసుకోవాలో తెలియదు. కనుక సంఘము అనేటువంటి ఆ స్థలంలోనికి నువ్వు జాయిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఫాలో అవుతుంటా కదా, ఏకీపిస్తున్నప్పుడు నీకు ఆ ప్రార్థన వస్తుంది. నాకు మొట్టమొదటి ఎలా ప్రార్థన వచ్చిందంటే, ఏజెన్సీ స్వార్థకు మారేడుమిల్లి రంపచోడవరం ఆ ఏరియాకి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించి ముందు రోజు ఒక వారంలో ఉపవాస ప్రార్థన పాస్టర్ గారు పెడితే ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస ప్రార్థన, కంటిన్యూ ప్రార్థన, మధ్యలో బ్రేక్ భోజనం ఏమి ఉండదు, కంటిన్యూ ప్రార్థన. ఆ ప్రార్థనకి వెళ్ళాను, కొత్తగా ఉండి వెళ్తే ఒక్కొక్కరు గంటన్నర సేపు ప్రార్థన చేయడం, ఆరాధన రౌండ్ గా సర్కిల్ వేస్తే ఒక్కొక్కరు చేస్తున్నారు. ఆ తర్వాత నా వంతు వచ్చేస్తుందన్నమాట, నా గుండు కొట్టేసుకుంటుంది, ఇప్పుడు నేను ఎలా చేయాలి, నాకు రాదు కదా ప్రార్థన అని టెన్షన్ ఉంటే నా వంతు వచ్చేసింది, నేను చేయాలి. ఏం చేశానో ఎలా చేయాలో తెలియదు, మొత్తం మీద ఆమెనన్నాను. కానీ నాకు సిగ్గు అనిపించింది, ఛీ అని నన్ను నేను అసహించుకున్నాను. అక్కడితో ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళా ప్రార్థన గుంపుకి వెళ్ళాలంటే వాళ్ళు ఎలాగైతే ప్రార్థన చేస్తున్నారో నేను అలా చెయ్యాలి, నాకు నేర్పించు ప్రభు అని కన్నీరు కార్చి రాత్రి మగలు ఏడుస్తూ ప్రార్థిస్తూ మనసులో కూడా అదే భావజాలంతో నేను చేస్తే ఆ నెక్స్ట్ టైం ప్రార్థనకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో నేను అలా చేశాను. 1 నెలలోనే అలా చేసేసరికి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడే అన్నారు, తమ్ముడు నీ పట్ల దేవుడు ఏదో ప్రణాళిక కలిగి. అప్పటికి ఇంకా నాకు అనారోగ్యం ఉన్న సంగతే తెలియదు వాళ్ళు ఎవరికైనా. చెప్తున్నాను అంటే నీకు ఆశ ఉండాలి, ఫస్ట్ నీకు ఆశ ఉండాలి, చెయ్యాలి, దేవుని పనిలో నేను ఉండాలి, దేవుని కొరకు నేను ఉండాలి, ఆయన కొరకు ఏదో కూడా చెయ్యాలి అనే కసి మంట భారం నీకు ఉండాలి. అవి లేకపోతే దేవుడు బలవంతంగా ఏం చేయడు నీకు, నువ్వంతటా నువ్వు చేయడానికి. ఎందుకంటే ఆ గొప్ప బహుమానం పొందడానికి మనం అంతా గురి ఎద్దుకు పరిగెత్తాలని తిమోతి పత్రికలో పౌలు చెప్పాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోనూ కూడా పౌలు భక్తులు చెప్పాడు, మనం పరిగెత్తాలి, పరిగెత్తకపోతే ఎవడు ముందు పరిగెడితే వాడు ఎత్తుకెళ్ళిపోతాడు, అవునా కదా. కాబట్టి మనం పట్టుకోవడానికి మనమే పరిగెత్తాలి. ఆ విధంగా నేను అక్కడ ప్రార్థన వెళ్ళినప్పుడు ఆ గుంపు ప్రార్థన నాకు సంగతి నేర్పించింది. కనుక సంఘ ప్రార్థన ఎందుకు చెప్పనా, చల్లారిపోతూ బలహీనతో ఏమీ తెలియని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని బలపరుస్తూ మండిస్తూ నీకు ఏదో ఒకటి తెలిసేలాగా చేస్తుంది. అందుకు సంఘ ప్రార్థన అవసరం. సంఘంలో జరుగుతున్న ఇత్యాది కార్యముల నిమిత్తము మళ్ళా కుటుంబ ప్రార్థన అవసరం.
కుటుంబంగా ఉన్నటువంటి వ్యక్తులు దుష్టుడు రకరకాల ఒత్తుళ్ళు బలహీన తీసుకొచ్చి ఒక్కొక్కరిని దూరం పెడతాడు ఈ ప్రార్థన లేకుండా, కుటుంబ ప్రార్థన లేకుండా. అందుకని అటువంటి అనైక్యత అంటే ఐక్యత లేనటువంటి పరిస్థితులు కుటుంబంలో వస్తాయి కనుక కుటుంబం అంతా కూడా ప్రతి దినము ఆ యొక్క కుటుంబ ప్రార్థనలో పాలు పంపులు పొంది ఒక్కొక్కరు భారము కలిగి ప్రార్థన చేస్తే అప్పుడు అందరికీ కూడా ఏక మనసు వస్తుంది. వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, దుష్టుడు తీసుకొస్తున్నటువంటి స్వభావము తొలగిపోద్ది ఈ ప్రార్థన కంటిన్యూ వల్ల. అలా సంఘ ప్రార్థన, అలా కుటుంబ ప్రార్థనతో పాటు ఈ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అనుభవించుకుంటే అబ్రాహము దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడినట్లుగా, సమూయేలు దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడినట్లుగా, యాకోబు దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడినట్లుగా నీ దగ్గరకు వచ్చి కూడా దేవుడు మాట్లాడతాడు. అప్పుడు నీకు ప్రత్యేకమైన అభిషేకం నీకు వస్తుంది. అది ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా నీకంటూ ఈ బలిపీఠం అనేది ఉండాలి 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 ఉండాలి. హల్లెలూయా. సో అయిపోయింది. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, మీరు ధ్యానం చేసుకుని వదిలేస్తున్నాను అందరితో. సో ఇప్పుడు ఆ బలిపీఠం ఉండాలని చెప్పాను ఫిక్సా. ఇంతవరకు లేకపోతే ఇప్పుడు అర్జెంటుగా ఆ బలిపీఠాన్ని మనం ఏం చేయాలి, కట్టుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, మంచిది. ఇప్పుడు మూలవాక్యం ప్రకారంగా ఆ బలిపీఠం ఎలా ఉండాలని చెప్పింది, నిత్యము మండుతూ ఉండాలట. మొదట లేని బలిపీఠం ఉండాలి. ఆ ఉన్న బలిపీఠం మీద ఇగో బుద్ధిహీనులు అర్పించినట్లుగా మనం బలి అర్పించకూడదు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాల ప్రకారంగా ఎలా పడతాల కాదు, జాగ్రత్త కలిగి, భయభక్తులు కలిగి, నీతి కలిగి, నియమం కలిగి, పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి దేవుని నియమం ప్రకారంగా అర్పించాలి. ఇప్పుడు ఆ బలిపీఠము ఏమై ఉండాలంట, నిత్యము మండుచు ఉండాలంట. అది ఆరిపోకూడదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆరిపోవడం ఏంటి, మండడం ఏంటి? ఇలా చూడండి, నా వైపు చూడండి, ముగించేస్తాను. ఇప్పుడు ఈ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచు ఉండాలి, అది ఆరిపోకూడదట. ఆరిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అందుకే ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు ఎలా ఉన్నా తెలుసా, చల్లారిపోతూ ఉన్నారు. ఎందుకు చల్లారిపోతున్నారు అంటే, ఇగో అనారోగ్యం వచ్చింది, ఇగో అప్పుల సమస్య వచ్చింది, ఇగో ఈ కష్టం వచ్చింది, బాధ వచ్చింది అంటే లోకములో రకరకాల సమస్యల చేత ఒక వ్యక్తి జీవితం ఏమైపోతుంది తెలుసా, చల్లారిపోతుంది. చల్లారిపోతుంది అంటే నువ్వు చల్లారిపోతే అర్థం ఏం చెప్పనా, నీకు నష్టం చేసుకుంటావు, కుటుంబానికి నష్టం చేస్తావు, సంఘానికి నష్టం చేస్తావు, సమాజానికి నష్టం చేస్తావు, టోటల్ గా దేవునికి నష్టం చేస్తావు. చూడండి, మనం బలహీనమైపోతే, మనం చల్లారిపోతే మనకి, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి, దేవునికి 5 రకాల నష్టాలు ఉన్నాయి. మనం చల్లారిపోతే. కొంతమంది అనుకుంటాం నేను చేయకపోతే పర్లేదు ఏం కాదు అనుకుంటా. రాజుగారు ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చాలా ప్రేమించేవాడట. మంత్రి గారు అన్నారట, రాజుగారు మీరు అంత ప్రేమిస్తున్నారు కానీ నీ మీద అంత ప్రేమ లేదు వాళ్ళకంటే. నాకు బోలు ప్రేమ ఉంటుంది నేనంటేనే. నాకు ఇలాంటి మాట రాజు, నేనంటే బోలు ప్రేమ, ప్రాణం ఇచ్చేస్తారయ్యా నా కోసం. అవునా, సరే అయితే చిన్నది ఏమన్నా పెడదామా, నీ ఎంత ప్రేమ ఉందో నీ ప్రజలకి నీ మీద తెలుసుకుందామంటే ఓకే అన్నాడు. మంత్రి గారు సలహా ఇచ్చారు. దీన్ని ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పారు కానీ సో నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఏమని వేశారంటే, ఆ ప్రజలందరికీ ఇక్కడ రాజుగారు ఒక సాటింపు ఇచ్చారు. ఏమంటే, ఇగో దేశ ప్రజలారా, రాజుగారు మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరి ఇంటి నుండి ఒక గ్లాసు, ఒక చెంబుడు పాలు ఈ బాణలో నింపాలి, బాణలో వేయాలి, ప్రతి వారి ప్రజలున్న ప్రతి కుటుంబము అని చాటు వేస్తే అదేం పెద్ద బ్రహ్మాండం ఏంటి? నువ్వు బిందేం కాదు కదా, బంగారం ఏం కాదు కదా, పోనీ ఒక్కొక్కరు ఇంత చందా ఏం లేదు కదా, ఏదో గ్లాస్ పాలు, చెంబుడు పాలు వేసారు. విన్నారు, అందరూ వచ్చారు, పెద్ద బాణ పెట్టారు మొత్తం అక్కడంతానే. అంత అయిపోయారు. ఇంకా ఎవరైనా ఉన్నారు వేసేవాళ్ళంటే అందరూ వేసేసారంట. తీరా మూతలు తెచ్చి వస్తే అన్ని నీళ్ళే, పాలు లేవు. ఏ అంటే రమ్యక్క, తెలుసక్క మాట్లాడుకున్నారు. ఏమే నేను ఒక్కదాన్ని నీళ్ళెత్తే అక్కడ ఏమన్నా తెలుతుందా, కొంపలే మునిగిపోతాయా, మొలగం కదా, కాబట్టి నేను నీళ్ళెత్తానంట. అయ్యి బాబు రాజుగారు చెప్పారు కదా పాలేడు అంటే, పర్లేదు నేను ఒక్కదాన్ని నీళ్ళెత్తే ఎవరికి తెలియదు కదండి. అలాగా అందరు అక్కలు కూడా నేను ఒక్కదాన్ని నీళ్ళెత్తే తెలుస్తుంది ఏంటి, నా ఒక్కదాన్ని నీళ్ళెత్తే అక్కడ ఏమన్నా నష్టమైపోతుంది ఏంటి అని అందరూ అనుకుని నీళ్ళు వేసారట. వాళ్ళు ఒక్కడు లేవు అక్కడ. ఇప్పుడు చెప్పండి, రాజుగారి ప్రేమ ఏమైంది? తన దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్న రాజుగారి ప్రేమ వీళ్ళు నీళ్ళుగా మార్చేశారు. ఇప్పుడు చెప్పండి, రాజుగారి హృదయంలో తన పిల్లల పట్ల ఆశ ఉంటుందా, సంతోషం ఉంటుందా, బాధ ఉంటుంది. అలాగనే దేవుడు మనం అంటే తన పిల్లలమైనటువంటి మన కోసం తన రక్తాన్నంతా దారబోసాడు ఆయన. ఎందుకు అంటే, నా కుమారుడా కుమార్తె
నేను కాచినటువంటి ఈ పరిశుద్ధ రక్తము ద్వారా చల్లారిపోకూడదు నీ జీవితం, దిగజారిపోకూడదు నీ వ్యక్తిత్వము. నువ్వు నా కొరకు రోషము కలిగినటువంటి వ్యక్తిగా మండాలి ఈ లోకంలో, నా కోసం ఒక సాక్షిగా ఉండాలి ఈ లోకంలో అని దేవుడు కోరుకుని తన రక్తాన్ని చిందిస్తే యేసు రక్తంలో పాపాలు పోతాయి. కాబట్టి నచ్చినట్టు పాపాలు చేసుకోవచ్చు. నువ్వు నేను నచ్చినట్టు పాపం చేసేసే, పాపం చేశాను క్షమించు ఆమేన్ అంటే సరిపోద్ది. అంటే అందరూ కూడా నీళ్ళు పాలైపోయినా నీళ్ళు వేస్తే చాలు అన్నట్లుగా యేసు రక్తం పాపాలను కడిగేస్తుంది కాబట్టి ఎలా ఉన్నా పర్లేదు అనేటువంటి విధానంతో క్రైస్తవులు అందరం వెళ్ళిపోతున్నాం. మన ఈగో మనకి ఏదైతే ఉందో అది మార్చుకోవట్లే, దాన్ని వదలట్లే, మనకు నచ్చిన కోవలో వెళ్ళిపోతున్నాం, నష్టపోతున్నాం మనం. ఆ బలిపీఠం ఉన్నది ఇప్పుడు ఉంది, కానీ బలిపీఠం ఎలా ఉందంటే అగ్ని చల్లారిపోయినటువంటి బలిపీఠం ఉంది. మరి చల్లారిపోయినటువంటి ఆ బలిపీఠం మీద ఏం కోరుకుంటుంటే దేవుడు వెళ్తా దూపం వెళ్తుందా? అందుకే పురాణాలన్నీ ఎందుకంటే హైందవ ధర్మంలో ఉన్నటువంటి మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక పూజ గది ఉంటుందా, ఆ పూజ గదిలో ఏం చేస్తాం, మనం దీపారాధన చేస్తాం, సాంబ్రాణి ధూపం వేస్తాం కదా. ఈ విధంగా ఏంటంటే మనము కూడా దేవునికి ఒక దీపముగా మండాలని, సాంబ్రాణి సువాసన వెదజల్లుతుంది కదా, ఆ గుగ్గిలం సాంబ్రాణి మంచి సువాసన వెదజల్లుతాయి. అలాగే నీ సాక్ష్య జీవితం, దేవుని కొరకు నువ్వు జీవించే జీవితం ఈ భూమి మీద ఈ లోకంలో సంఘానికి దేవునికి ఒక సువాసన వెదజల్లే రీతిగా ఉండాలట. అందుకని ఇవన్నీ కూడా ఫిజికల్గా ఇక్కడ ఉంటాయి, ఆధ్యాత్మికంగా మనలో ఉండాలి అవన్నీ. కానీ మనం అన్యజనులుగా ఉన్నప్పుడు ఇవన్నీ పాటించాం ఫిజికల్గా, కానీ రియల్గా దేవుని కొరకు వచ్చిన పాటించాలంటే పాటించట్లేదు. మనం అక్కడ పాటించాం, ఇక్కడ పాటించలేకపోతున్నాం. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచు ఉండవలను, అది ఆరిపోకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే చూడండి, చివరిగా ముగింపు చేస్తున్నాను. ఇంకా యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం త్వరగా. యోహాను సువార్త 5:5. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను. యేసు వాడు పడి ఉండుట చూచి అమ్మ అది కాదు తల్లి, అది కాదు. యోహాను సువార్తని తీశారు, సారీ 35 వచ్చాను నేను 5 చెప్పానా? ఓకే 35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో నుండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడుతుంది. అయితే యోహాను సాక్ష్యమిచ్చుట కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము. చాలండి, యోహాను కోసం చెప్తుంది బైబిల్. ఏమని చెప్తాడంటే దేవుడు అతడు ఎలా ఉన్నాడట, మండుచున్న దీపమై ఉండెను. మండుచు ప్రకాశించు జ్యోతిగా నన్ను దీవించు. యోహాన్ పాడతాడు అనమాట. శ్రీవేంశాంత్ గారు చెప్తే ఏమంట, నీవు నేను ఎలా ఉండాలంట, మండుచు ప్రకాశిస్తూ ఉండాలంట. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలకు వెలుగుగా ఉండడానికి. ఇప్పుడు చెప్పు, నువ్వు చల్లారిపోయావు అనుకో, సపోజ్ నిన్ను పెట్టి ఎవరైనా మండుతారా? అంటే మనం చల్లారిపోతే ఇతరులు మండరు మాట. అంటే నువ్వు మండుతూ ఉంటే ఆటోమేటిక్గా నిన్ను పెట్టి కుటుంబంలో ఒక్కొక్కరు మండుతుంటారు, సంఘంలో ఒక్కొక్కరు మండుతుంటారు, సమాజంలో ఒక్కొక్కరు మండుతారు. మరి నువ్వే చల్లారిపోతే ఎవరు మండలేరు అన్నమాట. అందుకని దేవునికి మండుచు ఉన్నవారు కావాలి. ఇదే దీనికి సందేశానికి టైటిల్. హల్లెలూయా. దేవునికి ఎవరు కావాలంటే డబ్బు ఉన్నవారు, బలం ఉన్నవారు, ఆస్తి అంతస్తులు ఉన్నవారు కాదు. ఈ భూమి మీద దేవుని కొరకు మండుచు ఉన్నవారు కావాలి. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటాడు చూడండి, కీర్తనల గ్రంథం 39వ కీర్తనలోనికి రండి, ముగించేస్తాను నేను. ఇంకా 39వ కీర్తన 3వ వచనం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితేనే. చాలండి, దావీదు హృదయం ఎలా ఉందంట, హృదయము మండుతూ ఉన్నదట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం మన హృదయం దేవుని కొరకు ఆలోచించండి. యథార్థంగా ఇక్కడ ఉన్నాం మనం లైవ్ లో, యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా 10 మంది చూస్తూ ఉన్నవారు, తర్వాత చూడబోతున్నవారు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ప్రస్తుతం మన హృదయము దేవునితో, దేవుని పట్ల ఉన్నప్పుడు ఎలా ఉంది మన హృదయం అంటే ఆలోచించుకుంటే చల్లారిపోయినటువంటి రీతిలో ఉన్నామా, మనం మండుతున్నట్లుగా ఉన్నామా? దావీదు హృదయం అంటే మండుతూ ఉన్నదంట దేవుని కొరకు. అందుకనే చూడండి దావీదు ఏమంటాడు, ఆ గొలియాతు 6 మూళ్ళ జానుడు ఎత్తైనటువంటి గొలియాతు అంటే దాదాపు 75 అడుగుల ఎత్తంత మనిషి అంట వాడు. అంత ఎత్తైనటువంటి మనిషి ఇజ్రాయేల్ ప్రజలను దూషిస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాడు.
మీలో మగవాడు ఎవడైనా ఉంటే రండి, మిమ్మల్ని శుభ్రంగా ఇలా నుజులు చేస్తానని రకరకాలుగా శబ్దాలు సవాలు చేస్తే దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాడు. అక్కడ సౌలు అంటే అజానభావుడు ఉన్నాడు, బలవంతుడు, కానీ భయపడి దాక్కున్నాడు. ఇశ్రాయేల్ అందరూ పారిపోతున్నారు. ఎక్కడి నుంచో వచ్చాడు గొర్రెలు కాసుకునేటువంటి దావీదు. విన్నాడు యెహోవా నామాన్ని అవమానపరుస్తుంటే ఆ మాటని నేను ఒక్క దెబ్బతో చంపేస్తానన్నాడు. ఆ మాట ఈ మాట రాజు దాకా చెప్పి, రాజా ఎవరో కుర్రోడు వచ్చాడు, తెల్లగా చిన్న బుడతాడో, చంపేస్తానంటాడు. అంటే అవునా, ఒకసారి తీసుకురండి చూద్దాం అంటే చూసేసరికి చిన్న పిల్లోడు. మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయంలో అంటాడు, నాయనా నువ్వు బాలుడు, నీకు బలము చాలదు అన్నాడు సౌలు. అప్పుడు అంటాడు, రాజా అలా కాదు, మా తండ్రి యొక్క మంద నేను కాస్తున్నప్పుడు సింహము ఎలుగుబంటు పోలిన ఒక క్రూర జంతువు వచ్చి నా మందలో ఉన్న గొర్రె పిల్లని నోటితో పట్టుకుని వెళ్ళిపోయింది. నేను ఏం చేశాను తెలుసా, దాన్ని తరిమి దాన్ని దవడ చీల్చి దాని గడ్డం చీల్చి దాని నోట నుండి గొర్రె పిల్లని కాపాడాను. దాన్ని తుత్తినీలుగా చంపేసినట్లు దేవుడు నాకు అవకాశం ఇచ్చినట్లుగా ఈ ఫిలిష్తీయుని ఇక్కడ చంపేస్తాను, సున్నతి లేను, నన్ను పంపించాను అనమాట. రాజు మాటలు, ఈయన మాటలు విన్నటువంటి రాజు, సరే అయితే నువ్వని రాజుకున్న స్థిరస్థానము, ఆ కవచము, కత్తి అన్నేస్తే అది దావీదుకి సరిపోవట్లే, ఈయన చిన్నాడు. అన్నీ ఒకసారి మా రంజిత్ ఏం చేసేస్తా, నేను బయట నుంచి వచ్చి ఎలిమెంట్ తీసి పక్కన పెడితే వాడు ఆ ఎలిమెంట్ అది ఎట్టుకుండి ఆ చిన్న బండి ఉంది కదా దాని మీద ఎక్కి దెబ్బ తిరిగేస్తాడు. అంటే సీఎంకి ఎలిమెంట్ పెట్టినట్టు ఉంటది. సో అలాగా సౌలుది దావీది పెడతంటే ఏమి చేయట్లా. దావీది ఆ వాడికి ఏంటంటే ఒడిసిల్ రాయి, ఇంత క్యాటల్ బరి ఇలా కాదు, సింగిల్ మాట ఒడిసిల్ రాయి. ఈ క్యాటల్ బరి అంటే ఇలా చూసుకుంటేది వేరు. ఆ సింగిల్ది పెట్టుకోండి, దాంట్లో 7 రాళ్ళు ఏరుకోండి, ఏటోటికి వెళ్ళి ఏరుకుని ఒక్క దెబ్బతో కొట్టి చంపేశాడు. హల్లెలూయా. అంటే దావీదు హృదయము దేవుణ్ణి అవమానపరుస్తుంటే మండుతూ ఉంది, చూడలేకపోతున్నాడు దావీదు. ఈరోజు నీ జీవితాన్ని బట్టి దేవుణ్ణి అవమానపరుస్తుంటే నువ్వు మౌనంగా ఉండిపోకూడదు, అవమానించకూడదు, దేవుణ్ణి అవమానించకూడదు. నిన్ను బట్టి దేవుణ్ణి ఇంకొకటి వ్యక్తి దూషించే అవకాశం ఇయ్యద్దు అసలు. అలాగిస్తే మనం చల్లారిపోతున్నటువంటి వాళ్ళు, చాతకాని వారు, దేవుణ్ణి అవమానపరిచే వాళ్ళు అవుతాం. అందుకని దేవుడు అందుకే చెప్పాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, ఆదివారం కూడా మీకు కోట్ చేసి చెప్పాను కదా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 9వ వచనం, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. హల్లెలూయా. చూడండి, మన కష్టం, నష్టం, బాధ, దుఃఖం అన్ని కూడా ఎరిగినటువంటి దేవుడు మన కోసం గొప్ప సాక్ష్యం ఇవ్వాలట. హల్లెలూయా. మరి మనం ఏం చేస్తున్నాం అంటే, సో మనకి ఈ పరిస్థితి ఉంది, మన పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మన భక్తిని మనం దిగజారిపోతున్నాం, చల్లారిపోతున్నాం. నేను ఏం చేయలేదు కదా, కొంతమంది నేను చదువుకోలేదు కదా, నేను స్త్రీని కదా, నేను చిన్నవాడిని కదా, నాకు డబ్బు లేదు కదా, నాకు ఆరోగ్యం లేదు, ఇవన్నీ నాకు లేవు. కానీ నేను దేవుడి దగ్గర చేసిన ప్రార్థన చెప్పినా నాకు ఆరోగ్యం లేదు, చదువు మధ్యలో ఆగిపోయింది, అన్ని పోగొట్టుకున్నాను, ఒక్కడిని మిగిలిపోయిన ప్రభువా, కానీ నీ కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలి, నీ కొరకు ఏదో ఒకటి చెయ్యాలి, కాబట్టి నన్ను బలపరచు, లేకపోతే నన్ను తీసుకెళ్ళిపో, నన్ను వాడుకుంటావా తీసుకెళ్ళిపోతావని మొండి ప్రార్థన చేసేవాడిని దేవుని సన్నిధిలో. హల్లెలూయా. కాబట్టి చెప్తున్నాను, ఈ రోజు నేను చేస్తున్న పని అవసరం బట్టి చెప్తున్నాను. ఏది ఎవరు సపోర్ట్ వెనకాల, ఏ ధనవంతులు లేరు, బలవంతులు లేరు, ఏ సపోర్ట్ లేదు, ఉన్న భేద సంఘం కారుస్తున్న కన్నీళ్ళు. చెప్పండి, అందరూ సపోర్ట్ చేసి, అందరూ సహకరించి, ఏంటి ధనవంతులు, బలవంతులు, జ్ఞానవంతులు అందరూ మన చుట్టూ ఉండి జరిగిన పరిచర్య ఇది ఎందుకరవనో కాదు. అనేక మంది ఉన్న పరిచర్యను కూడా ఓడబెరకాలని, ఉన్న పరిచర్య కూడా ఆగిపోవాలని, సేవకుడు వదిలేసి వెళ్ళిపోవాలని, అవసరమైతే చచ్చిపోవాలని, అన్ని రకాల దాడులు, కుట్రలు, సాతానులు, శక్తులు, సేవకులు, విశ్వాసులు రకరకాల దాడులు చేస్తున్నప్పటికీ ఆగిపోని పరిచర్య జరుగుతుంది ఇక్కడ. హల్లెలూయా. చల్లారిని పరిచర్య జరుగుతుంది ఇక్కడ. చాలా మంది తెలుసు ఇప్పటికీ వీడు ఎన్ని చేసినా ఆగిపోడేటి అని. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళు ఎన్ని చేసినా ఆగిపోవడానికి నన్ను చేసినోడు ఆయన. హల్లెలూయా. ఆయన చేసుకున్నాడు కాబట్టి ఈ జీవితం ఆయన కొరకు అర్పించినప్పుడు ఎవరు ఏమైనా సరే ఇది ఆగదు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, అందరూ సహకారంగా ఉండి, అందరూ సాయం చేసి, ఏ లోటు లేకుండా ప్రతి ఒక్కరి ద్వారా అన్ని జరిగిపోతుంటే అప్పుడు కాదండి జరిగేది అసలైనటువంటి పరిచర్య. అనుకున్నవి జరగకపోయినా సరే, ఏంటి పని చేసేవారు కొద్దుగా ఉన్నా సరే, ఆర్థిక ఇబ్బందులు, కొరత, మనుషుల కొరత, సామాగ్రి కొరత, ఇన్ని ఇబ్బందుల మధ్యనే ఇంతకాలం ఇక్కడ
దేవునికి ఇంపైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి కన్నీటి ప్రార్థన ఈ స్థలం నుంచి నేను ఒలికించాను. హల్లెలూయా. 100 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కార్చాను. ఎవరు వచ్చినా రాకపోయినా ఈ ఫ్యామిలీ వచ్చేవారు, ప్రతిరోజు వాక్యం చెప్పేవాడిని. హల్లెలూయా. పగలు ఉపవాసం ఉండేవాడిని, రాత్రిలో వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థన జరిగించి దేవుని సన్నిధిలో గోచరి చేసేవాడిని. ఇప్పుడు ఆ 100 రోజుల ఫలితంగా ఇన్ని కార్యాలు దేవుడు చేస్తున్నాడు, ఇంకా బోర్డు చేయబోతున్నాడు, ఇంకా చాలా ఉన్నాయి కళ్ళ ముందు. హల్లెలూయా. అంటే దేవుని పని ఎవరో వస్తే చేసేది కాదు. నేను అనుకుంటాను, నేనున్నాను, నేనేం చేయగలను చెప్పు ప్రభువా. హల్లెలూయా. నేనున్నాను కాబట్టి నేనేం చేయగలను చెప్పు, అంతే. నువ్వున్నావు, నువ్వేం చేయగలవు చేయి, నువ్వేం చేయగలవు అది చేయి. అందుకని ఎవరికి వాళ్ళు నువ్వేం చేయగలవో చేస్తే అదంతా కలిగి దేవుడు ఏం చేయాలో చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నేను స్త్రీని కదా, నేను చిన్నపిల్లని కదా, నేను చదువుకోలేదు కదా, నాకు ఆరోగ్యం లేదు కదా, నాకు డబ్బు లేదు కదా అని కదా అనుకుని మనం చల్లారిపోతూ ఉంటే ఇప్పుడు మండుతాం మనం. అందుకనే ఏ స్థితిలో మనం ఉన్నామో అదే స్థితిలో నుండి దేవా నన్ను నీ కొరకు మన్నించు ప్రభువా అని ఒక ప్రార్థన చేయాలి. చూడండి, మోషే మండుతూ ఉన్నటువంటి పదను చూస్తున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూస్తుంటే విచిత్రం కనబడింది. ఏంటంటే ఆ పదం మండుతుంది కానీ అది కాలి బూడిదవ్వట్లే. అరే దేట్రా విచిత్రంగా ఉంది అని ఆ తట్టికలు చూశాడు. కానీ అదే మోషేని దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలులకి వెలుగునిచ్చేటువంటి నాయకుడిని చేసేసాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వెలుగును, దేవుని అభిషేకాన్ని పొందుతూ ఉండాలి. అప్పుడు నీలో ఉండి ఆ వెలుగు, ఆ మంట, అభిషేకాన్ని ప్రజలు చూస్తారు ఒక రోజు ఖచ్చితంగా. హల్లెలూయా. నువ్వు దేవుని వెలుగు చేత వెలిగించబడితే నీ వెలుగు చేత రేపొద్దున అనేకులు వెలిగించబడతారు. అందుకే ఈ సందేశం ఏంటంటే నిత్యము బలిపీఠ మీద అగ్ని మండుచూ ఉండాలి, ఆరిపోకూడదు. మన జీవితాల్లో ఎలాంటి స్థితిగతులు, పరిస్థితులు చుట్టుముట్టిన చల్లారిపోతున్నటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోకూడదు. అక్కడ కూడా మనం మండుతూనే ఉండాలి. లాజరు చూడు, బీదవాడుగా ఉన్నాడు, రోగిగా ఉన్నాడు, దరిద్రుడిగా ఉన్నాడు, ఇల్లు వాకిలి చేతులు బంధువులు ఏ ఒక్కరే లేకపోయినా దేవుని కొరకు ఒంటరిగా మండాడు లాజరు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనము, మన కుటుంబాల సంఘము, దేవుని ప్రజలందరూ కూడా ఉన్న పరిస్థితుల్లోనే నిత్యము చల్లారిపోతున్న వ్యక్తులుగా కాక దేవుని కొరకు మండే వ్యక్తులుగా ఉండాలని ఆ దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇది కొంచెం పొడుగు చెప్పినా కానీ నా మట్టుకైతే ఇది చాలా షార్ట్ సందేశం. ఎందుకంటే ఇంకా గంటల తరబడి ఉన్నటువంటి సందేశాన్ని చాలా నేను మిగిలి చేశాను. కాబట్టి ఫైనల్ గా మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే మనకి ఈ రోజు నుంచి ఒక బలిపీఠం నీకంటూ ఖచ్చితంగా ఉండాలి. ఆ బలిపీఠం మీద ఏది పడితే అది అర్పించకూడదు. మూల గదిలోనికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుని ఎలా పడితే అలాగా వెళ్ళిపోతారు. ఎవరైనా స్నానం చేసుకోకుండా ఇళ్ళ పూజ గదిలో కూర్చుంటారు ఎవరైనా? చేయరు కదా. అంటే ఒక ప్రత్యేకమైన నియమం ఉన్నట్లుగా ఈ వ్యక్తిగతమైన ప్రార్థన బలిపీఠం మీద నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి, పరిశుద్ధ జీవితాన్ని కలిగి, నీతి కలిగి, తగ్గింపు కలిగి, ఇగో ఇంత మంచి ఆలోచన కలిగి ఉండాలి. ఆ బలిపీఠం ఏం చేయాలంటే అనేకమైన పరిస్థితులు వస్తాయి, నువ్వు చల్లారిపోవాలి, ఏదో విధంగా నువ్వు దిగజారిపోవాలి, నువ్వు ఆ బలిపీఠం కూల్చేసుకోవాలని అనేక పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటిని ఎదిరించి పోరాడి నువ్వు నిత్యము మండుచున్నట్లుగానే ఉండాలి. హల్లెలూయా. అది దేవునికి కావాలి. ఈ ప్రార్థన సాతానుడికి వెన్నులో వణుకు పుట్టించేటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన ఆకాశ లోకంలో రెండవ ఆకాశంలో ఉన్నటువంటి దురాత్మల శక్తులకు భయము కలిగించే ప్రార్థన. ఈ ప్రార్థన పాతాళలోకం శక్తులకు భయము కలిగించే ప్రార్థన. ఈ ప్రార్థన దేవుడు కోరుకునేటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన నీకు ఆశీర్వాదం, ఈ ప్రార్థన లోకానికి ఆశీర్వాదం, ఈ ప్రార్థన కుటుంబానికి, సంఘానికి ఆశీర్వాదం. కాబట్టి ఈ రోజు నుంచి నేను, నువ్వు, మనమందరము ఇలాంటి ప్రార్థనను దేవుని సన్నిధిలో వేస్తూ నిత్యము మండుతున్న వాళ్ళుగా సాగిపోదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరినటువంటి మనకును, సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి జనులందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. సేవ కూడా చేసి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి కొద్ది నిమిషాలు.